భద్రాచలం కేకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మంత్రితో పాటు సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరులు. ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది. అంటే తీపి చేదు రెండు ఉన్నాయి. మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది, వేప పువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది. రెండింటి కలయిక. కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే. ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది. స్పీడ్ బ్రేకర్ దాటగానే మళ్ళీ పికప్ తీసుకుంటుందా లేదా? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది. భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను పని చేస్తాము. మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకుంటాం. నేను గతంలో ఎవరి అంచనాలు లేకుండా నేషనల్ సర్వేలలో కూడా ఎక్కడా కూడా భద్రాచలం పేరు లేదు. ఎప్పుడు చూసినా కాంగ్రెస్ ఖాతాల్లో వేసే ఉండేది. ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ ఖాతాల్లో వేశారు. కానీ వారు చెప్పినటువంటి ఆ సర్వేలు గిరివేలు అన్ని పక్కకు పెట్టేసి మీ రెక్కల కష్టంతో భద్రాచలం సీటుని గెలిపించిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన గెలుపు ఎట్లుందంటే ఉగాది పచ్చడి లాగుంది. అంతేనా? కొంచెం తీయగుంది, కొంచెం పుల్లగుంది. ఎందుకంటే ఇక్కడ వెంకట్రావు గారు ఉన్నారు, అక్కడేమో కేసీఆర్ గారు లేరు. అంతేనా? మన భద్రాచలం పరిస్థితి అట్లుంది. కొంచెం తీపి, కొంచెం పులుపు. ఉగాది పచ్చడి లాగుంది మన గెలుపు. అయినా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గెలుపు ఓటములు అనేది సహజం. గెలుపు ఓటములు సహజం. మనం కబడ్డీ ఆడతాం, గెలుస్తామనే ఆడతాం, ఓడిపోతామని ఆడతాం. ఎవరున్నారు? ఎవరు ఆడరు. అట్లా కూడా అసలు ఆటే ఆడు. ఓడిపోతామనేవాడు ఎవడు ఆట ఆడు. అందుకోసం ఓటమితోని కుంగిపోవాల్సినంత అవసరం లేదు. మీరందరూ పులుల్లాగా పోరాటం చేశారు. 4 గంటలు కాగానే నాకు ఫోన్లు వచ్చాయి, సార్ పోలీసు వాళ్ళు వెళ్ళిపోమంటారు సార్ అని చెప్పేవాళ్ళు. అంతేనా?